కిరాణా కొట్టు నాని. ఇతన్ని చూస్తుంటే చాలా జాలిగా ఉంది, బాధ కలుగుతుంది. అయ్యో హతవిధి అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంతకుముందు ఇతను ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడు. మా థియేటర్లో వచ్చే డబ్బు కంటే కిరాణా కొట్టువాడికి ఏమీ చేతగాని కిరాణా కొట్టువాడికి వచ్చాయంటే అది సినిమాకే అవమానం, మాకే అవమానం, మా గ్యాంగుకే అవమానం అని చెప్పేసి ఏదో మాట్లాడాడు. అంటే కిరాణా కొట్టు వాళ్ళంతా వేస్ట్ అయినట్లు, కిరాణా కొట్టు వాళ్ళంతా బతకలేక ఏదో దినకూలిలాగా రోజు 300-400 సంపాదించుకునేదానికి వాళ్ళు కిరాణా కొట్టులు పెట్టుకున్నారు. ఇంకా దేశంలో అందరికంటే మోస్ట్ పవర్ఫుల్ సుపీరియర్ సినిమా వాళ్ళే అన్నట్లు కిరాణా కొట్టు వాళ్ళకంటే సినిమా థియేటర్ వాళ్లకు తక్కువ వచ్చిందనుకోండి అది సినిమాకే అవమానం అన్నాడు. ఒక పక్క ఏమో చంద్రబాబు ఏమంటాడు, లుల్లు మాల్ అంటాడు. అది కూడా కిరాణా కొట్టే. మరి లుల్లు మాల్ అంటే ఏంది? ఏమో అట్లుంటాయి వీళ్ళ మాటలు. సో కిరాణా కొట్టు నాని ఈరోజు గుండెలు అదిరేలాగా బాధపడే సంఘటన కూడా జరిగింది. మనమేం చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను కూడా తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ముందుగా ఒక 2 వీడియోల్లో 2 క్లిప్పింగ్లు గ్రేట్ ఆంధ్ర వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఎవరిని? ఒక డిస్ట్రిబ్యూటర్ని. ఆయన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నాకు తెలియదు. అంటే నేను మొత్తం వీడియోలు నేను ఎప్పుడు చూడలేనండి, దయచేసి ఏమనుకోవద్దు. తెలియదు అన్నప్పుడు మాకు ఎందుకు చెప్తున్నాను, అవి మనకు కనపస్తాయి అంతే. సోషల్ మీడియాలో కనిపించిన వాటిని మనం చెప్తాం. అవి రూఢీ చేసుకొని అవి నిజమైనవి అంటేనే మనం చెప్తాం. సోషల్ మీడియాలో ఏవో పలువల్చిలుగా ఎవరో ఏదో మాట్లాడుతుంటారు, అన్ని రూమర్స్ వస్తుంటాయి. రూమర్స్ ఇప్పుడు మనం చెప్పాము, అవి వాస్తవాలు అయితేనే చెప్తాము. సో గ్రేట్ ఆంధ్రలో ఇంటర్వ్యూ చేస్తూ ఒక డిస్ట్రిబ్యూటర్ని అడిగితే ఆ డిస్ట్రిబ్యూటర్ చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈస్ గా ఒకసారి వినండి. సో 8వ రోజు థియేటర్ రెంట్ కూడా రాలేదంట. డిస్ట్రిబ్యూటర్ ఏమో పర్సంటేజ్, అంటే డిస్ట్రిబ్యూటర్కి ఆయన పర్సంటేజ్ ఆయనకి ఇవ్వాల్సిందే. సో రెంట్లు కూడా రాని పరిస్థితి అని చెప్పాడు. ఇప్పుడు థియేటర్లకి జనాలు వెళ్ళడమే కరువు అయిపోయిందండి. వీళ్ళు ఏదో రాసుకుంటారు, కాకి లెక్కలు, కాకి గోలలు. 100 కోట్లు 3 రోజుల్లో కలెక్ట్ చేసింది, 200 కోట్లు 4 రోజుల్లో కలెక్ట్ చేసింది అని చెప్పేసి కాకి లెక్కలు వేసుకుంటారు. అంత డెకరేషన్ అయితే లేదు. సినిమా థియేటర్కి వెళ్లే వాళ్ళే కరువు అయిపోయినారు. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి వచ్చేయండి. సంవత్సరానికి ఎంతండి? ఇప్పుడు అమెజాన్కి ఎంత? 300, నెలకి 400, వాటెవర్. ఇండియాలో ఇంట్లో ఉన్న 5 మంది చూస్తున్నారు. థియేటర్కి వెళ్తే నీకు 5 మంది ఫ్యామిలీ థియేటర్కి వెళ్తే 2000 రూపాయలు మినిమం ఖర్చు అవుతుంది. ఎందుకు? ఒక 10-15 రోజులు ఆగితే ఓటీటీలో వస్తుంది. కాబట్టి ఎవరు చూడట్లేదు. ఆయనకు 8వ రోజే థియేటర్కు ఆ రెంట్లు కూడా రాని పరిస్థితి అంట. ఇంకా డిస్ట్రిబ్యూటర్ మాట దేవుడేరు. ఆ డిస్ట్రిబ్యూటర్కి ఏమైందో ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు, వినండి. ఇది ఆ సదరు వ్యక్తి చెప్పిందే, మనం సొంతంగా వండింది కాదు. సో మనకేం కిరాణా కొట్టు మీద కక్ష, కుళ్ళు. మన ఎవడో కామెంట్లో రాశాడు, కిరాణా కొట్టు అని చెప్పేసి ఇంతకుముందు మాట్లాడే మీకు కుళ్ళు అంటే మాకెందుకు కుళ్ళు ఉంటుందబ్బా? ఇప్పుడు నువ్వు ఆయన బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ టికెట్ రేట్లు పెడితే సినిమాకు అవమానం అంట. ఇప్పుడు టికెట్ రేట్లు పెంచుకుంటూ పోతే ఏం వాళ్ళు భోంచేస్తున్నారు? సమాధానం చెప్పాలి కదా. అది కూడా కాదు మెయిన్ పాయింట్. ఈ వీడియో చూపించిన తర్వాత మెయిన్ పాయింట్ మాట్లాడతాను. ఇవన్నీ తెలియాలి జనాలకు అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూ చేసి ఆయన అంటున్నాడు. సో హిట్ 3 సినిమా వాళ్ళ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్కి 50 లక్షలు లాస్ అంటండి. సినిమా ఎత్తిపోయింది. ఇప్పుడు నేను చెప్పడం కాదు, నేను ఎత్తిపోయిందని నేనేం ఒకటే అని నా జెన్యున్ ఫీలింగ్ చెప్తాను. సినిమా ఆడినా ఆడకపోయినా నాకు పెద్ద ఫరక్ కూడా పడదు. నాకు సినిమా ఫీల్డ్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ సినిమాలు ఎంత కలెక్ట్ చేసినా ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. హిట్ అయినా నాకు వచ్చేదే ఉండదు, ఫ్లాప్ అయినా నాకు పోయేదే ఉండదు. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. కానీ నువ్వు ప్రమోషన్లు చేసుకున్నావు చేసుకో. ఎవరికి? ఆ కిరాణా కొట్టు నానికి చెప్తున్నా. సినిమాకు నువ్వు ప్రమోషన్ చేసుకున్నావు చేసుకో. 3వ రోజు సక్సెస్ మీట్ పెట్టుకున్నావు పెట్టుకో, ఎవరు వద్దన్ను. కానీ మనం సక్సెస్ మీట్ పెట్టాల్సిన సక్సెస్ మీట్ ఆపేస్తే అది కూడా పాకిస్తాన్లో విజయం సాధించినట్టు అవుతుంది కదా. కాబట్టి మనం సక్సెస్ మీట్ పెడదాము, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు, వాళ్ళు ఆనందపడే ఛాన్స్. ఒకటి అడిగినాడు రా భయ్ నిన్ను. సినిమా ఎత్తిపోయింది, చేతులైతే ఆ డిస్ట్రిబ్యూటర్కి 50 లక్షలు అంటే ఇవ్వు. ఆ డిస్ట్రిబ్యూటరు ఎత్తిపోయినాడు అని చెప్పేసి అక్కడ సినిమాకు సంబంధించిన వ్యక్తి చెప్తున్నాడు. 50 లక్షలు లాస్ అంట ఒక ఏరియాలోనే. మళ్ళా అది కూడా ఆంధ్రాలో. తెలంగాణకు చూసుకుంటే ఆంధ్రాలో సినిమా పిచ్ ఎక్కువ, రాయలసీమకు చూసుకుంటే ఆంధ్రాలో సినిమా పిచ్ ఎక్కువ. ఆ ప్రాంతంలోనే 50 లక్షలు లాస్ అంట డిస్ట్రిబ్యూటర్కి. నువ్వు సెలబ్రేషన్ చేసుకుని పాకిస్తాన్కి ఏదో బాధ మిగిల్చడం ఇవన్నీ కాదు. బాధపడుతున్నా డిస్ట్రిబ్యూటర్కి లెక్కిరా నాయనా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఆ 50 లక్షలు ఎన్నికి 100 కోట్లు 200 కోట్లు, ఏడ 200 కోట్లు, ఏడ 100 కోట్లు. నేను జెన్యున్గా చెప్తానండి. నా ఫ్రెండ్స్ ఇద్దరు కలిశారు పోయిన వీకెండ్. ఏదో ఈ డిస్కషన్లో నా వీడియో చూసారు. అప్పుడే నేను కిరాణా కొట్టి నాని గురించి చేశాను కదా. వాళ్ళిద్దరూ అవుట్ రైట్గా ఒకటే మాట అన్నారండి,
ఆ సినిమా పెద్ద రాడ్డు. ఆ సినిమాని ఎట్ట చూస్తారు? ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు ఆల్రెడీ థియేటర్లోంచి అన్ని చోట్ల వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను చెప్పడం వల్ల కొత్తగా ఏదో కలెక్షన్లకు బొక్క అంటే నేను చెప్పను, కానీ అది ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి చెప్తున్నా. ఇదన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే అసలు సక్సెస్ మీట్ అనేదే వ్యాపారం. అంటే ఏంది? నీ వ్యాపారంలో నువ్వు 4 రాళ్ళు సంపాదించుకొని జనాల్ని బురుడి కొట్టించి ఓయమ్మ ఏందో ఆడుతుందని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టి ఇంకా అంత ఎక్కువ డబ్బులు లాక్కుందాం అనే ఉద్దేశంతో నువ్వు పెట్టిండేది సక్సెస్ మీట్. దానికి దేశభక్తికి ముడేస్తాడు. ఇంకా ఏమనుకోవాలండి? అంటే తెలివి వీళ్ళొక్కరి సొత్తు అనుకోవడం అనమాట. మళ్ళా చెప్తున్నా, నా ఒకటే ఫీలింగ్, నువ్వు సినిమాని ఎట్లయినా ప్రమోట్ చేసుకో. నువ్వు ఇంటింటికి పోయి డోర్ కొట్టి నువ్వు వెళ్ళు థియేటర్ అని చెప్పుకో, మాకేం అభ్యంతరం లే. యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా నువ్వు ప్రమోషన్లు చేసుకో, మాకేం అభ్యంతరం లే. అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ చేసేదానికి కూడా మళ్ళీ తొక్కలో లాజిక్లు పెట్టి దేశభక్తి ఉంది కాబట్టి నేను చేస్తున్నా, పాకిస్తాన్ వాళ్ళు బాధపడాలా, పాకిస్తాన్ వాళ్ళు ఆనందపడకూడదు. నీ సినిమా ఆంధ్రాలోనే దేకట్లేదు. 8వ రోజే ఆ థియేటర్ రెంట్లమైన కూడా డబ్బులు రావట్లేదంట. వల్ల పాకిస్తాన్కి వచ్చింది తిప్పలు. ఐపీఎల్ అటాటిదే ఆపేశారు. కానీ ఈయన సక్సెస్ మీట్ ఆపడంట. ఇప్పుడు మళ్ళా చెప్తాండి, బలగం సినిమాకి ఎన్ని సక్సెస్ మీట్లు పెట్టినారు? సక్సెస్ మీట్లు పెడితే చూస్తారా? ఎప్పుడు చూస్తారు? ఒక 1 or 2% ఉబ్బా సక్సెస్ ఏంటంటే పోయి చూద్దాం పదా ఖాళీగా ఉన్నా అనే వాళ్ళు చూస్తారు తప్పితే వర్డ్ ఆఫ్ మౌత్ తో సినిమా బాగుందంటే చూసే వాళ్ళే ఎక్కువ. అది ఎత్తిపోయిందని వీళ్ళే చెప్తున్నారు. 50 లక్షలు లాస్ వచ్చింది ఆ సినిమాకని. ఏది? ఒక ఏరియాలో డిస్ట్రిబ్యూటర్కి. హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్ చెప్పుకోండి. అది చెప్పుకుంటే మనకేం అభ్యంతరం లేదండి, వాళ్ళ వ్యాపారం అది. కానీ కలామ తల్లి ముద్దు బిడ్డలము, దేశభక్తి ఉంది మాకు, దేశభక్తి ఉంది కాబట్టి సక్సెస్ మీట్ పెట్టినాము, కలామ తల్లి ముద్దు బిడ్డలం కాబట్టి మేము సినిమాలు తీసినాం, ఈ సొట్ట కూతులన్నీ అయిపోయినాయి. ఆ కాలాలు అయిపోయినాయి. పక్కా వ్యాపారం అండి సినిమా అనేది, పక్కా వ్యాపారం. ఇట్స్ అ బిజినెస్, దట్స్ ఇట్. కలామ తల్లి ముద్దు బిడ్డలు లేదు, ఇంకా ఏమీ లేదు. సో జనాలు కూడా ఆడి వరకే మనం ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకా వీళ్ళు ఏదో దేశభక్తికి ఏదో అంటే దేశానికి ఏదో సేవ చేస్తున్నాము అన్నట్లు వాళ్ళు మాట్లాడితే ఆ మాటలు నమ్మకండి. అన్నీ కూడా హంబక్ మాటలు. ఏం మాటలు? హంబక్.